హాయ్, దిస్ ఈజ్ డాక్టర్ భరద్వాజ్. ఐఎమ్ CEO అండ్ చీఫ్ డాక్టర్ అట్ ఫిడికస్ హోమియోపతి. మనకు ఏప్రిల్ 10న వరల్డ్ హోమియోపతిక్ డే ఉంది. ఎవ్రీ ఇయర్ మనం ఏప్రిల్ 10th వరల్డ్ హోమియోపతి డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకు అంటే ఫాదర్ ఆఫ్ హోమియోపతి అంటే హోమియోపతిని కనిపెట్టిన సైంటిస్టు ఏప్రిల్ 10th 1755న ఆయన పుట్టారు. సో అందుకు ఆ రోజుని మనం ఎవ్రీ ఇయర్ వరల్డ్ హోమియోపతిక్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. సో అసలు ఈ హోమియోపతిని ఆయన ఎందుకు కనిపెట్టాల్సి వచ్చింది, ఎలా కనిపెట్టాల్సి వచ్చింది అనే చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ. అప్పుడు ఏమైందంటే ఒకసారి ఆయన యాక్చువల్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ శామ్యూల్ హ్యాన్మ్యాన్ అనే ఆయన యాక్చువల్గా ఒక అలోపతిక్ డాక్టర్, అలోపతిక్ ఎండి డాక్టర్. ఆ అలోపతిక్ ఎండి డాక్టర్ ఆయన ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆయన ప్రాక్టీస్లో చాలా సైడ్ ఎఫెక్ట్స్ చూశారనమాట పేషెంట్స్కి. సో ఎప్పుడైతే ఈ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయో అప్పుడు ఆయన డిసైడ్ అయ్యారు. సో సైడ్ ఎఫెక్ట్స్ లేని మెడిసిన్స్ని పేషెంట్స్కి ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఆయన రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశారనమాట. ఆ కాలంలో ఏముండేదంటే మలేరియా చాలా ఎక్కువగా ఉండేది. మలేరియా వచ్చిన పేషెంట్స్కి వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే చింకోనా అనే ఒక ప్లాంట్ ఉంది. ఆ చింకోనా ప్లాంట్ బార్క్ ఉంటుంది అన్నమాట, బెరడ్ అంటారు. సో దాన్ని తీసుకొని దాంతో డికాషన్ చేసి ఇచ్చేవాళ్ళు అనమాట. ఎప్పుడైతే ఆ డికాషన్ తీసుకుంటారో ఈ మలేరియా అనేది తగ్గిపోయేది వాళ్ళకి. సో ఈ సైంటిస్ట్కి డౌట్ వచ్చింది, మన హ్యాన్మ్యాన్ గారికి డౌట్ వచ్చింది. సో ఎలా ఈ మెడిసిన్ ఈ చింకోనా బార్క్ అనేది మలేరియాను తగ్గిస్తుందని ఒక డౌట్ వచ్చి ఆయన హెల్దీగా ఉన్నప్పుడు, అంటే ఆయనకి డిసీజ్ లేదు, హెల్దీగా ఉన్నప్పుడు ఈ చింకోనా బార్క్ డికాషన్ తీసుకున్నారనమాట. తీసుకుంటే ఆయనలో ఏం జరిగిందంటే మలేరియాకి ఎటువంటి సిమ్టమ్స్ వస్తాయో ఆ సిమ్టమ్స్ అన్నీ ఆయనకు వచ్చాయి. ఎటువంటి సిమ్టమ్స్ వస్తాయి? ఫీవర్ వస్తుంది, చిల్స్ వస్తుంది, హెడేక్ వస్తుంది, బాడీ పెయిన్స్ వస్తుంది. ఇవన్నీ ఈ చింకోనా బార్క్ అనేది ప్రొడ్యూస్ చేసింది అనమాట. అప్పుడు ఆయన ఈ సిమిలియా సిమిలిబస్ క్యూరెంటర్ అనే ఒక ప్రిన్సిపల్ని కనుక్కున్నారు. ఈ ప్రిన్సిపల్ ఏం చెప్తుందంటే ఏదన్నా ఒక మెటీరియల్కి ఒక సిమ్టమ్స్ ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ ఉంటే ఆ సిమిలర్ సిమ్టమ్స్ ఉన్న డిసీజ్ని తగ్గిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మలేరియా సిమ్టమ్స్ ప్లస్ చింకోనా బార్క్ తీసుకున్నప్పుడు వచ్చిన సిమ్టమ్స్ సిమిలర్గా ఉన్నాయి. ఎప్పుడైతే ఈ సిమ్టమ్ సిమిలారిటీ ఉంటుందో డిసీజ్ అనేది న్యాచురల్గానే మన ఎక్స్టర్నల్ నుంచి కాకుండా మన బాడీనే ఆ డిసీజ్ని ఓవర్కమ్ చేస్తుందని నేను కనబెట్టాను. సో దీన్ని సిమిలియా సిమిలిబస్ క్యూరెంటర్ అంటారు. ఆరిజిన్ ఆఫ్ హోమియోపతి వచ్చి మనము 1796 అని చెప్తాం. 1796లో ఆయన ఇది కనబెట్టి ఒక పేపర్ పబ్లిష్ చేశారనమాట. అందుకు ఆరిజిన్ ఆఫ్ హోమియోపతి వచ్చి 1796 అని మనం రెగ్యులర్గా చెప్పుకుంటాం అనమాట. ఈయన ఒక ఇంపార్టెంట్ బుక్ రాశారు. ఆ బుక్ని మనం ఏమంటామంటే ఆర్గనాన్ ఆఫ్ మెడిసిన్ అంటారు. సో ఈ ఆర్గనాన్ ఆఫ్ మెడిసిన్లో సమ్ యూస్ఫుల్ పార్ట్ ఉంది, సమ్ యూజ్లెస్ పార్ట్ ఉంది. సో ఇవన్నీ మనం క్లియర్గా మనం ఫ్యూచర్లో తెలుసుకుందాం. చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. సో హోమియోపతి మెడిసిన్స్ అనేవి దేంతో తయారు చేస్తారని. హోమియోపతి మెడిసిన్స్ పదార్థంతో అన్నా తయారు చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు హోమియోపతి మెడిసిన్స్ ప్లాంట్స్ నుంచి ఉన్నాయి, ప్లాంట్ పాట్స్ నుంచి ఉన్నాయి. సో హెల్దీ ప్లాంట్ పాట్స్ నుంచి కాకుండా ప్లాంట్కి ఏదైనా డిసీజ్ వచ్చింది అనుకోండి, ఆ ప్లాంట్ పాట్స్ నుంచి కూడా మనకు మెడిసిన్స్ ఉన్నాయి. అనిమల్స్ నుంచి మెడిసిన్స్ ఉన్నాయి. హోల్ అనిమలే కాకుండా అనిమల్ పార్ట్స్ నుంచి మెడిసిన్స్ ఉన్నాయి. బోత్ హ్యూమన్ బీయింగ్స్ పార్ట్స్ నుంచి కూడా మనకు మెడిసిన్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఏదైనా డిసీజ్ పార్ట్ ఆఫ్ అన్ అనిమల్ లేకపోతే డిసీజ్ పార్ట్ ఆఫ్ అన్ హ్యూమన్ బీయింగ్, ఇక్కడి నుంచి కూడా మనము ఈ హోమియోపతి మెడిసిన్స్ అనేవి తయారు చేస్తాం. దాంతోపాటు మినరల్స్తో కూడా మనం హోమియోపతి మెడిసిన్స్ తయారు చేస్తాం. అదే కాకుండా అదర్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్, మనకు అలోపతి నుంచి కొన్ని మెడిసిన్స్ తీసుకొని హోమియోపతి మెడిసిన్గా కన్వర్ట్ చేసి యూజ్ చేస్తున్నాం. తర్వాత ఆయుర్వేదక్ నుంచి మనకు మెడిసిన్స్ ఉన్నాయి. అంతేకాకుండా రేడియేషన్స్, ఎక్స్రే నుంచి మెడిసిన్స్ ఉన్నాయి. తర్వాత లూనార్ ఎక్లిప్స్, సోలార్ ఎక్లిప్స్, ఇక్కడి నుంచి అన్నిటినీ మనకు హోమియోపతిలో మెడిసిన్స్ అనేవి ఉన్నాయన్నమాట. నెక్స్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే చాలా మందికి డౌట్ వస్తుంది. సో హోమియోపతి మెడిసిన్స్ ఎలా తయారు చేస్తారు? హోమియోపతి మెడిసిన్స్ అనేవి చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూజ్ చేసి తయారు చేస్తారు. ఇప్పుడు క్యాన్సర్ కోసం యూజ్ చేసే మెడిసిన్స్ ఏవి నానో టెక్నాలజీ అని ఈ మధ్య చెప్పుకుంటున్నారు. హోమియోపతిలో అది 200 years ముందు నుంచి ఆ నానో టెక్నాలజీ యూజ్ చేసి మెడిసిన్స్ తయారు చేస్తున్నారు. మెయిన్గా ఇక్కడ 2 పద్ధతులు ఉంటాయి. ఒకటి ట్రైచురేషన్ అంటాం, ఒకటి సక్కషన్ అంటాం. ఈ ట్రైచురేషన్ అనే పద్ధతిలో ఏం చేస్తామంటే మనము ఒక యాక్టివ్ ఇంగ్రీడియంట్ తీసుకొని లాక్టోజ్ పౌడర్లో బాగా రుద్దుతామన్నమాట. రుద్దినప్పుడు యాక్టివ్ ఇంగ్రీడియంట్ చుట్టూ ఈ లాక్టోజ్ మాలిక్యూల్స్ అనేవి ఫామ్ అవుతాయి, ఒక స్పియర్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఈ ట్రైచురేషన్ చేసిన దాన్ని ఆక్వా ఆల్కహాలిక్ సొల్యూషన్ అంటాం. ఆల్కహాల్ వాటర్ కలిసిన సొల్యూషన్లో వీటిని వేసి సక్కస్ చేస్తామంట. సక్కస్ అంటే గట్టిగా కొడతామన్నమాట. కొట్టినప్పుడు ఏమైంది, ఫ్రాత్ ఫ్లోటేషన్ వస్తుంది. అంటే చిన్న చిన్న బబుల్స్ ఫామ్ అయ్యి ఈ ఫ్రాత్ ఫ్లోటేషన్ అయిన తర్వాత దీన్ని తీసుకొని మనం ఒక సిలికాన్ కంటైనర్లో పెడతాం. ఎప్పుడైతే ఈ సిలికాన్ కంటైనర్లో పెడతామో ఈ నానో పార్టికల్స్ చుట్టూ ఒక మీసోపోరస్ సిలికాన్ కోట్ అనేది ఫామ్ అవుతుంది. సో ఫైనల్లీ ఈ హోమియోపతిక్ మెడిసిన్ అనేది నానో పార్టికల్ అనమాట. ఈ పార్టికల్లో మధ్యలో యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఉంటుంది, చుట్టూ లాక్టోజ్
లాక్టోజ్ ఉంటుంది, దాని చుట్టూ ఒక మీసోపోరస్ సిలికాన్ కోట్ ఉంటుందన్నమాట. సో ఇవన్నీ మన లేటెస్ట్ మెడిసిన్స్ ఆర్ లేటెస్ట్ టెక్నాలజీ యూజ్ చేసి మనం హోమియోపతిలో ఈ నానో పార్టికల్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తాం. ఇంతేకాకుండా హోమియోపతిలో ఏముంటుందంటే క్రూడ్ మెడిసిన్స్ ఉంటాయి. క్రూడ్ మెడిసిన్స్ అంటే సో చెట్ల రసాలు కానీ, అనిమల్ నుంచి ఎక్స్ట్రాక్ట్స్ కానీ, మనకు ఆయుర్వేదాలో ఎలా ఉంటాయి అలానే మదర్ టించర్స్ అంటాం అనమాట. మదర్ టించర్స్లో మనకు మెయిన్గా ఈ క్రూడ్ మెడిసిన్ అనేది కూడా మనము చూస్తుంటాం. హోమియోపతిలో ఒక ప్రిన్సిపల్ ఉంటుంది, పొటెన్సీ అంటాం. సో ఎప్పుడైతే పొటెన్సీ అనేది పెరుగుతుందో, సో పొటెన్సీ అనేది మనము సెంటిసిమల్ పొటెన్సీ అనేది 6తో స్టార్ట్ అవుతుంది, 30కి వెళ్తుంది, 200. పొటెన్సీ పెరిగే కొద్దీ దాంట్లో ఉన్న మెడిసిన్ కాన్సన్ట్రేషన్ అనేది తగ్గిపోతూ ఉంటుందన్నమాట. ఈ హోమియోపతిక్ నానో పార్టికల్స్ అనేవి చాలా క్లియర్గా డిఫైన్ చేశారు. అది లెంత్ ఎంత ఉంటుంది, ఇట్ ఈస్ అరౌండ్ 5 నానోమీటర్స్ అనమాట. అందుకే మనం నానో పార్టికల్స్ అంటాం. కాన్సన్ట్రేషన్ ఎంత ఉంటుందంటే పర్ ఎంఎల్లో మనకు ఫ్యూ పైకోగ్రామ్స్, 100 పైకోగ్రామ్స్ టు 1000 పైకోగ్రామ్స్ అనేది మనకు ఈ కాన్సన్ట్రేషన్ అనేది ఉంటుందని కూడా మనకు రీసెర్చ్లో ప్రూవ్ అయిందనమాట. నెక్స్ట్ కామన్ ప్రజలకి వచ్చే డౌట్ ఏంటంటే, సో మనకు అలోపతిలో అయితే ఇంజెక్షన్స్ ఉన్నాయి, సిరప్స్ ఉన్నాయి, టాబ్లెట్స్ ఉన్నాయి. హోమియోపతిలో ఎలా ఉంటుంది? హోమియోపతిలో ఫస్ట్ హార్ట్ ఆఫ్ హోమియోపతి మెడిసిన్స్ డైల్యూషన్స్ అంటాం. ఈ డైల్యూషన్స్ అంటే దాంట్లో నానో పార్టికల్స్ ఉంటాయి. ఈ డైల్యూషన్స్ అనేవి చిన్న బాటిల్స్లో వస్తాయన్నమాట. ఒక 10 ml కానీ 15 ml బాటిల్స్లో ఆల్కహాలిక్ సొల్యూషన్ లాగా వస్తాయన్నమాట. దీంతోపాటు హోమియోపతిలో టాబ్లెట్స్ ఉంటాయి, పౌడర్స్ ఉంటాయి, మదర్ టించర్స్ అంటే సొల్యూషన్ లాంటివి అనమాట, అవి ఉంటాయి, ఆయింట్మెంట్స్ ఉంటాయి, డ్రాప్స్ ఉంటాయి, ఇంజెక్షన్స్ కూడా ఉన్నాయి. ఇండియాలో లేవు కానీ కొన్ని కంట్రీస్లో హోమియోపతిక్ ఇంజెక్షన్స్ కూడా ఉన్నాయి. సో ఈ డోసేజ్ ఫామ్ అంటారనమాట, వీటన్నిటిని కలిసి డోసేజ్ ఫామ్. ఈ డోసేజ్ ఫామ్లో మెడిసిన్ అనేది 3 టైప్స్లో ఉంటుంది. ఒకటి క్రూడ్ ఫామ్లో ఉంటుంది, అంటే కెమికల్ ఫామ్లో కానీ, లేకపోతే ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్ కానీ, అనిమల్ ఎక్స్ట్రాక్ట్ కానీ, లేకపోతే మినరల్ ఎక్స్ట్రాక్ట్ కానీ క్రూడ్ ఫామ్లో ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఓన్లీ మనము ట్రైచురేషన్ చేసినప్పుడు ఏంటంటే యాక్టివ్ ఇంగ్రీడియంట్ చుట్టూ ఓన్లీ లాక్టోజ్ స్పియర్ మాత్రమే ఉంటుంది. ఎప్పుడైతే ట్రైచురేషన్ చేసి దాన్ని మళ్ళీ సక్కషన్ చేసి ఒక సిలికాన్ బాటిల్లో పెడతామో, మధ్యలో యాక్టివ్ ఇంగ్రీడియంట్, చుట్టూ లాక్టోజ్ స్పియర్, దాని చుట్టూ ఒక మీసోపోరస్ సిలికాన్ కోట్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ డోసేజ్ ఫామ్లో మనకు 3 టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ని, 3 ఫార్మ్స్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్స్ని మనం చూడొచ్చు అనమాట. నెక్స్ట్ ఎలా డోస్, సో అలోపతిలో డోసెస్ ఉంటాయి, గ్రామ్స్ కానీ మిల్లీగ్రామ్స్ కానీ ఉంటాయి. సో హోమియోపతిలో డోసెస్ ఎలా ఉంటాయి? హోమియోపతిక్ డోసెస్ని మనము పొటెన్సీ అంటాం. పొటెన్సీని మనము ఒక నంబర్తో డినోట్ చేస్తాం. సో బేసిక్గా మనము 3 పొటెన్సీస్గా డివైడ్ చేస్తాం అనమాట. హయ్యర్ పొటెన్సీ, మీడియం పొటెన్సీ అండ్ లోయర్ పొటెన్సీ. సో లోయర్ పొటెన్సీలో, హయ్యర్ పొటెన్సీలో, మీడియం పొటెన్సీలో డిఫరెన్స్ ఏంటి అంటే, లోయర్ పొటెన్సీలో మనకు ఈ హోమియోపతిక్ నానో పార్టికల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి, మీడియం పొటెన్సీలో కొంచెం తక్కువగా ఉంటాయి, హయ్యర్ పొటెన్సీస్లో ఇంకా తక్కువగా ఉంటాయి అన్నమాట. సో దీన్ని మనము డిఫరెన్స్ ఇన్ పొటెన్సీ అంటాం. సో ఎప్పుడు లోయర్ పొటెన్సీ మెడిసిన్స్ ఇస్తాం, ఎప్పుడు మీడియం పొటెన్సీ మెడిసిన్స్ ఇస్తాం, హయ్యర్ పొటెన్సీ మెడిసిన్స్ ఎప్పుడు ఇస్తాం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే మనకు పేషెంట్లో ఫిజికల్ సిమ్టమ్స్ ఎక్కువ, అంటే ఎక్కడన్నా దెబ్బ తగలడం కానీ, ఫిజికల్గా ఏదైనా స్ట్రక్చరల్ చేంజెస్ ఉంటే మనం ఎక్కువ లోయర్ పొటెన్సీస్ ఇస్తామన్నమాట. హోమియోపతిలో ఎక్కువ ఫిజియలాజికల్ చేంజెస్, మీ డైజెషన్ బాగాలేదు, మీ హార్మోన్స్ బాగాలేదు అంటే ఫిజియలాజికల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనం మెయిన్గా మీడియం పొటెన్సీస్ అనేవి ఇస్తాం. సైకలాజికల్ ప్రాబ్లమ్స్, పేషెంట్ డిప్రెషన్లో ఉన్నాడు, యాంగ్జైటీలో ఉన్నాడు, ఎక్కువ సూసైడల్ టెండెన్సీస్ ఉన్నాయి, సో ఎక్కువ మెంటల్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే హయ్యర్ పొటెన్సీస్ మనము హోమియోపతిలో రెగ్యులర్గా ఇస్తూ ఉంటాం అన్నమాట. నెక్స్ట్ చాలామందికి తెలుసుకోవాల్సింది ఏంటంటే, హానిమన్ అనే ఆయన ఒక బుక్ రాశారు. ఆ బుక్ గురించి చాలామందికి తెలుసుకోవాలని ఉంటుంది. దీన్ని మనం ఆర్గనాన్ ఆఫ్ ఫిలాసఫీ అంటాము. సో ఈ ఆర్గనాన్ ఆఫ్ ఫిలాసఫీలో 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి ప్రాక్టికల్ పార్ట్ ఉంటుంది, ప్రాక్టికల్గా మెడిసిన్ ఎలా ఇవ్వాలి అనే పార్ట్ ఉంటుంది. ఒకటి థియరీ పార్ట్ ఉంటుంది, అంటే హ్యూమన్ బీయింగ్ అంటే ఏంటి, డిసీజ్ అంటే ఏంటి, హోమియోపతి మెడిసిన్స్ ఎలా పనిచేస్తారని ఇవన్నీ క్లియర్గా ఉంటాయి. ప్రాక్టికల్ పార్ట్ వచ్చినప్పుడు మనం ఒక మెడిసిన్ ఎలా సెలెక్ట్ చేయాలి, సో మెడిసిన్ సెలెక్ట్ చేయడమే కాకుండా దాని పొటెన్సీ ఎలా సెలెక్ట్ చేయాలి, మెడిసిన్ని ఎప్పుడు రిపీట్ చేయాలి, మెడిసిన్ని ఎప్పుడు చేంజ్ చేయాలి, లేకపోతే ఆ మెడిసిన్ని ఎప్పుడు స్టాప్ చేయాలి. ఒక్కొక్కసారి ఇంటర్ కరెంట్ మెడిసిన్స్ సపరేట్ మెడిసిన్స్ ఇస్తుంటాం. సో ఆ మెడిసిన్ అనేది ఎప్పుడు ఇవ్వాలి, ఇలా మెడిసిన్ ఇచ్చినప్పుడు మనకు క్యూర్ రావాలంటే, పేషెంట్కి ఉన్న డిసీజ్ కంప్లీట్గా తగ్గిపోయి క్యూర్ కావాలంటే ఎలా చేయాలి, లేదు మళ్ళీ రాకుండా ఉండాలంటే ప్రివెంట్ చేయాలంటే ఎలా చేయాలి, తర్వాత కొన్ని కేసెస్లో ప్రివెన్షన్ కానీ లేకపోతే క్యూర్ కానీ కాదు, అటువంటి స్టేజెస్లో మనము పేషెంట్కి రిలీఫ్ ఎలా అయ్యాలని ప్రాక్టికల్గా చాలా బాగుంటుంది. సో దట్ ఈజ్ ఎక్సలెంట్. కానీ థియరిటికల్ పార్ట్ అనేది, సో దట్ ఈజ్ నాట్ సైంటిఫిక్. ఇక్కడ ఏంటంటే
వైటల్ ఫోర్స్ అని ఒక కాన్సెప్ట్ చెప్తారు. సో వైటల్ ఫోర్స్ అనేది ఆ కాన్సెప్ట్కి దెర్ ఈజ్ నో మీనింగ్ ఇన్ హోమియోపతి. అలాగే సో వైటల్ ఫోర్స్ అనేది ఒక ఫోర్స్ అంటారు. ఆ ఫోర్సు ఈక్విలిబ్రియం నుంచి పక్కకి వెళ్తే మళ్ళీ ఆ ఈక్విలిబ్రియం నుంచి ఈక్విలిబ్రియంలోకి తేవాలంటారు. సో దీస్ ఆర్ ఆల్ నాన్ సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్స్, బట్ దిస్ ఈజ్ నాట్ గుడ్ పార్ట్ ఆఫ్ ఆర్గనాన్ ఆఫ్ మెడిసిన్. సో వైటల్ ఫోర్స్ అంటారు. డ్రగ్ ఇప్పుడైతే మనకు లేటెస్ట్ టెక్నాలజీ ఉంది. ఆ మెడిసిన్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, కొన్ని రోజుల ముందు ఆ టెక్నాలజీ లేదనమాట. అప్పుడు వియర్డ్గా ఆ డ్రగ్ ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. సో వైటల్ ఫోర్స్ అనేది వీ కెనాట్ టచ్, వీ కెనాట్ సీ, వీ కెనాట్ టేస్ట్. అదే మన డ్రగ్లో కూడా మన మెడిసిన్ని చూడలేమని. సో దేర్ ఆర్ ఆల్ రాంగ్ కాన్సెప్ట్స్ మెన్షన్ ఇన్ దోస్ బుక్. సో ఇప్పుడు ఉన్న లేటెస్ట్ టెక్నాలజీలో చాలా బెటర్గా హోమియోపతి ఎవాల్వ్ అయింది, చాలా సైంటిఫిక్గా ఎవాల్వ్ అయింది. సో దీస్ బుక్ contains two parts, that is theoretical part which I don't think it's useless, it's a garbage, and next part practical part అనేది చాలా గుడ్ పార్ట్. సో చాలామందికి డౌట్ వస్తుంది, చాలా సైంటిఫిక్ కమ్యూనిటీ హోమియోపతిని ఒకటే అడుగుతుందన్నమాట. సో హోమియోపతి ఈజ్ నాట్ సైంటిఫిక్ అని చెప్తారు. అది ఒకప్పుడు, కానీ ఇప్పుడు సైంటిఫిక్గా చాలా రీసెర్చ్ జరిగింది, చాలా ప్రూఫ్స్ వచ్చాయి హోమియోపతి సైంటిఫిక్ అని. ఆ సైంటిఫిక్ రీసెర్చ్ ఏం జరిగింది అని మనం క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ సైంటిఫిక్ ప్రూఫ్ ఏంటంటే, అందరూ హోమియోపతిని క్రిటిసైజ్ చేసేది, సో హోమియోపతి మెడిసిన్లో మెటీరియల్ బేసిసే లేదు, సో దెర్ ఈజ్ నో మెడిసిన్ ఇన్ యువర్ హోమియోపతిక్ డైల్యూషన్స్ అంటారు. అది చాలా తప్పు. లాట్ ఆఫ్ రీసెర్చ్ జరిగింది, ఎస్పెషల్లీ మన ఐఐటి ముంబైలో ప్రొఫెసర్లు చాలా రీసెర్చ్ చేశారు. సో వాళ్ళు చేసి కనబెట్టింది ఏంటంటే, హోమియోపతిక్ డైల్యూషన్స్లో ఫిజికల్గా మెడిసిన్ ఉంటుంది, ఆ మెడిసిన్ ఎంత క్వాంటిటీ ఉంటుంది, ఆ మెడిసిన్ సైజ్ ఎంత, సో ఈచ్ డైల్యూషన్లో ఎలా మాడిఫై అవుతుందని మనకు క్లియర్గా చెప్పారు. సో మనకు ప్రొఫెసర్ బల్లారే అని ఉన్నారు. ఆ ప్రొఫెసర్ బల్లారే టీం రీసెర్చ్ చేసి చెప్పింది ఏంటి అంటే, మెయిన్గా హోమియోపతిక్ మెడిసిన్ అనేది ఒక యాక్టివ్ నానో పార్టికల్, నానో టెక్నాలజీ ద్వారా మనం ట్రైచురేషన్ సక్కషన్ అని చెప్పుకుంటాం కదా, దానివల్ల ఒక నానో పార్టికల్ అనేది ఫామ్ అవుతుంది. ఈ నానో పార్టికల్లో సెంటర్లో ఒక యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఉంటుంది, చుట్టూ ఒక లాక్టోస్ కోట్ ఉంటుంది, దాని చుట్టూ ఒక మీసోపోరస్ సిలికాన్ కోట్ అనేది ఫామ్ అవుతుంది. ఇది ఒక యాక్టివ్ ఇంగ్రీడియంట్. సో ఇది అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూజ్ చేసి యాక్టివ్ నానో పార్టికల్స్ని మనం తయారు చేస్తాం. ఈ నానో పార్టికల్స్ అనేవి సో హార్మిసిస్ ప్రిన్సిపల్ బేస్ చేసుకొని పనిచేస్తాయి. హార్మిసిస్ ప్రిన్సిపల్ అంటే ఏంటంటే, సో ఏదన్నా ఒక పదార్థం మనం ప్రపంచంలో తీసుకున్నప్పుడు అది హయ్యర్ క్వాంటిటీస్లో ఇస్తే ఒక బయాలజికల్ యాక్టివిటీని చంపేస్తుంది, మీడియం క్వాంటిటీస్లో ఇస్తే ఒక బయాలజికల్ యాక్టివిటీని చంపదు బట్ ఇన్హిబిట్ చేస్తుంది, లోయర్ క్వాంటిటీస్లో ఇస్తే అది ఏంటవుతుందంటే ఒక బయాలజికల్ యాక్టివిటీని స్టిమ్యులేట్ చేస్తుంది అన్నమాట. దీని ప్రిన్సిపల్ ఆఫ్ హార్మిసిస్. అదేవిధంగా హోమియోపతిక్ నానో పార్టికల్స్ మనము లోయర్ క్వాంటిటీస్లో ఇచ్చినప్పుడు ఇది హార్మిసిస్ ప్రిన్సిపల్ ద్వారా ఇట్ విల్ స్టిమ్యులేట్ ద బయాలజికల్ యాక్టివిటీ and cure the disease or prevent the disease or palliate the disease. సో ఈ బయాలజికల్ యాక్టివిటీని మనము హార్మిసిస్ అని చెప్తాం అన్నమాట. అది రిపీటెడ్లీ ప్రూవ్డ్ ఇన్ హోమియోపతి దట్ హోమియోపతి మెడిసిన్స్ వర్క్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ హార్మిసిస్. బెస్ట్ ఎగ్జాంపుల్ స్నేక్ వీనం తీసుకోండి. స్నేక్ వీనం హయ్యర్ క్వాంటిటీస్లో ఒక మనిషిని చంపేస్తుంది, ఒక మీడియం క్వాంటిటీస్లో ఇచ్చారనుకోండి అది చంపదు, కాకపోతే సమ్ డిజబిలిటీ వస్తుంది. సో చెయ్యి పడిపోవడము, కాలు పడిపోవడము, ఏదో ఒక డిజబిలిటీ వస్తుంది. ఇదే హోమియోపతిక్ మాలిక్యూల్గా కన్వర్ట్ చేసి, అంటే హోమియోపతిక్ నానో పార్టికల్గా ఈ స్నేక్ వీనమ్ని కన్వర్ట్ చేసి ఎప్పుడైతే మనము హ్యూమన్ బీయింగ్స్కి ఇస్తామో అది ఎక్సలెంట్ మెడిసిన్ లాగా పనిచేస్తుంది అనమాట. సో దట్ ఈస్ ప్రిన్సిపల్ ఆఫ్ హార్మిసిస్. ఇంకోటి ఏంటంటే, ఇది మెటీరియల్ బేసిస్ ఫర్ హోమియోపతి. సో దిస్ ఈస్ ద ఫస్ట్ కాంట్రవర్సీ అబౌట్ హోమియోపతి, దట్ ఈస్ క్లియర్. నెక్స్ట్ ఏంటంటే, హోమియోపతి అనేది ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్. ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్తో ఒక పేషెంట్ వచ్చాడు, హోమియోపతి మెడిసిన్స్ ఇచ్చాం, సో క్యాన్సర్ తగ్గిపోయింది అంటే దెర్ ఈస్ ఎవిడెన్స్ దట్ క్యాన్సర్ ఈజ్ క్లియర్డ్. ఆర్ ఎయిడ్స్కి వచ్చాడు, మెడిసిన్ ఇచ్చాం, ఎయిడ్స్ అనేది క్యూర్ అయింది, సో దెర్ ఈజ్ ఎవిడెన్స్. హోమియోపతి అనేది ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్. కాకపోతే మనకు ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ ఒక్కటే సరిపోదు, ఫర్దర్ రీసెర్చ్ కావాలి. ఫర్దర్ రీసెర్చ్ కావాలంటే సైంటిఫిక్గా మనం తీసుకుంటే ఏ మెడిసిన్ కన్నా రెండు ప్రాపర్టీస్ ఉంటాయి. ఫార్మకోకైనెటిక్ ప్రాపర్టీస్ అంటాం, ఫార్మకోడైనమిక్ ప్రాపర్టీస్ అంటాం. ఫార్మకోకైనెటిక్ ప్రాపర్టీస్ అంటే ఏంటంటే, సో మెడిసిన్ అనేది ఎలా ట్రావెల్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం మెడిసిన్ తీసుకుంటున్నాం, మెడిసిన్ తీసుకున్నప్పుడు మెడిసిన్ ఎక్కడ అబ్జర్వ్ అవుతుంది, బాడీలోకి మెడిసిన్ అబ్జర్వ్ కావాలి, ఎక్కడ అబ్జర్వ్ అవుతుంది, ఎలా అబ్జర్వ్ అవుతుంది, సో బాడీలో ఎలా మెడిసిన్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది అంటే డిస్ట్రిబ్యూషన్ అంటాం. డిస్ట్రిబ్యూషన్ తర్వాత ఈ మెడిసిన్ అనేది ఎలా మెటబలైజ్ అవుతుంది అంటే డిఫరెంట్ స్టేజెస్లో ఈ మెడిసిన్ ఎలా మెటబలైజ్ అవుతుంది అనేది థర్డ్ స్టేజ్ అన్న. తర్వాత ఏదన్నా మన బాడీ లోపలికి వెళ్ళిన తర్వాత బయటకు రావాలి, దాన్ని ఎలిమినేషన్ అంటాం. సో ఫార్మకోకైనెటిక్ ప్రిన్సిపల్, ఏడిఎంఏ అంటాం, అబ్జార్ప్షన్, డిస్ట్రిబ్యూషన్, మెటబాలిజం, ఎలిమినేషన్ అనేది అది ఇంకా హోమియోపతి మెడిసిన్స్కి ఎస్టాబ్లిష్ కాలేదు. సో
దెర్ ఈజ్ రీసెర్చ్ గోయింగ్ ఆన్ టు ఎస్టాబ్లిష్ ఇట్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది కాంట్రవర్సీ. అదేవిధంగా పీకే తర్వాత పీడీ అంటాం, ఫార్మకో డైనమిక్ ప్రిన్సిపల్స్. ఫార్మకో డైనమిక్ ప్రిన్సిపల్స్ అంటే ఒక మెడిసిన్ బాడీలోకి ఎంటర్ చేసిన తర్వాత బాడీలో ఎటువంటి చేంజెస్ తెస్తుంది. సో అది లివర్ దగ్గరికి వెళ్తుందా, లేకపోతే ఏ టిష్యూ దగ్గరికి వెళ్తుంది, అక్కడ ఆక్సిడైజ్ చేస్తుందా, రెడ్యూస్ చేస్తుందా, అసలు ఏదన్నా నర్వ్ సెల్స్ని యాక్టివేట్ చేస్తుందా, లేదంటే రిసెప్టార్స్ని యాక్టివేట్ చేస్తుందా, రిసెప్టార్స్ని అతుక్కుంటుందా. సో ఇదంతా మెకానిజం. ఈ మెకానిజం కూడా హోమియోపతి మెడిసిన్స్కి ఇంకా ఎస్టాబ్లిష్ కాలేదు. అందుకు హోమియోపతిని నాన్ సైంటిఫిక్ అని కొంతమంది క్రిటిసైజ్ చేస్తారు, బట్ ఇట్ ఈస్ నాట్ సైంటిఫిక్. ఇట్ ఈస్ దట్ దీస్ ప్రిన్సిపల్స్ ఆర్ నాట్ ఎట్ ఎస్టాబ్లిష్ ఫర్ హోమియోపతిక్ మెడిసిన్స్. ఎప్పుడైతే యాజ్ ఆఫ్ నౌ హోమియోపతి ఈజ్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్, అంటే మీకు ఒక డిసీజ్ ఉన్నప్పుడు హోమియోపతి డాక్టర్ దగ్గరికి వస్తే మెడిసిన్ ఇచ్చిన తర్వాత అది డిసీజ్ తగ్గుతుంది, అంటే డిసీజ్ తగ్గుతుందని ఎవిడెన్స్ ఉంది. ఇది చాలా క్లినికల్ ట్రయల్స్ జరిగాయి, ర్యాండమైజ్డ్ ట్రయల్స్ జరిగాయి, బ్లైండెడ్ ట్రయల్స్ జరిగాయి, ఓపెన్ లేబుల్ ట్రయల్స్ జరిగాయి. వీటి అన్నిటిలో రిపీటెడ్గా ప్రూవ్ అయింది, ప్రాక్టికల్గా ప్రూవ్ అయింది హోమియోపతి ఈజ్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్. సో సమ్ పీపుల్ కాల్ ఇట్ అస్ నాన్ సైంటిఫిక్ మెడిసిన్. దీస్ ఆర్ ద థింగ్స్. నెక్స్ట్ ఏంటంటే చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. సో హోమియోపతి మెడిసిన్లో చాలామంది చెప్తారు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఓకే, కానీ ఎందుకు ఉండవు అని తెలుసుకోవడం మనకు చాలా ఇంపార్టెంట్. దీనికి 2 రీజన్స్. ఫస్ట్ ఏంటి అంటే హోమియోపతి మెడిసిన్స్ అనేది మనము చాలా లో డోసెస్లో ఇస్తాం. మనము అలోపతి కానీ ఆయుర్వేదిక్లో కానీ తీసుకోండి, అక్కడ మనము మెడిసిన్స్ అనేది గ్రామ్స్ నుంచి మిల్లీగ్రామ్స్కి ఇస్తాం. కానీ హోమియోపతిలో ఏంటంటే పైకోగ్రామ్స్ అంటే చాలా తక్కువ క్వాంటిటీ ఆఫ్ మెడిసిన్. హోమియోపతిలో మనం ఫ్యూ 100 to few 1000 పైకోగ్రామ్స్ మాత్రమే ఇస్తాం. అంత లో డోస్లో మెడిసిన్ ఇచ్చినప్పుడు మెడిసిన్కి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. నెక్స్ట్ నానో టెక్నాలజీ యూజ్ చేసి ఈ నానో పార్టికల్స్ ప్రొడ్యూస్ చేసినప్పుడు, ఈ నానో పార్టికల్స్ హ్యూమన్ బీయింగ్లో డిప్లాయ్ చేసినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఆఫ్ టార్గెటింగ్ అనేది ఉండదు. ఎక్కడ పోయి మెడిసిన్ యాక్ట్ చేయాలో, ఎక్కడ డిసీజ్ ఉందో అక్కడ మాత్రమే పోయి యాక్ట్ చేస్తుంది. అందుకు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎప్పుడైతే మెడిసిన్కి ఆఫ్ టార్గెటింగ్ ఉంటుందో, అంటే ఒక మెడిసిన్ యాక్ట్ చేయాల్సిన దగ్గర కాకుండా వేరే దగ్గర పోయి యాక్ట్ చేసినా అప్పుడు దాంట్లో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. సో మనకు ఈ హోమియోపతిలో లో డోసెస్ ఇవ్వడం వల్ల, ఫ్యూ పైకోగ్రామ్స్ ఇవ్వడం వల్ల, ఈ నానో పార్టికల్స్ అనే దానికి ఆఫ్ టార్గెటింగ్ లేకుండా టార్గెట్ పైనే పనిచేయడం వల్ల మనకు హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ హోమియోపతి. నెక్స్ట్ చాలామంది డౌట్ రావచ్చు, ఎందుకు హోమియోపతి గురించి ఇంత క్రిటిసైజ్ చేస్తున్నారు అదర్ కమ్యూనిటీస్ అంటే దానికి 2 రీజన్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ రీజన్ ఏంటంటే ఫార్మా కంపెనీస్ తీసుకోండి, అలోపతిక్ ఫార్మా కంపెనీస్ తీసుకుంటే అక్కడ ఏమవుతుంది, వాళ్ళకు పేటెంటింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. వాళ్ళు ఏదన్నా ఒక మెడిసిన్ తయారు చేస్తే కనుక్కుంటే 8 to 10 years వరకు వాళ్ళకు పేటెంట్ రైట్స్ ఇస్తారు. పేటెంట్ రైట్స్ అంటే ఏంటంటే 8 to 10 years వరకు వాళ్ళు మాత్రమే ఆ మెడిసిన్ తయారు చేయాలి. కాబట్టి వేరే వాళ్ళు ఎవరు తయారు చేయలేరు, వేరే ఫార్మా కంపెనీ. కాబట్టి ఆ మెడిసిన్ వాళ్ళు ఏ రేటుకు కావాలంటే ఆ కాస్ట్కి వాళ్ళు సేల్ చేయొచ్చు. కానీ హోమియోపతిలో ఆ పేటెంటింగ్ సిస్టమ్ అనేది లేదనమాట. ఏ ఫార్మా కంపెనీ కానీ ఎవరన్నా ఒక మెడిసిన్ని కనుక్కున్నా అది ఎవరన్నా తయారు చేయొచ్చు. కాబట్టి అన్ని ఫార్మా కంపెనీలు తయారు చేయడానికి ట్రై చేస్తాయి. కాబట్టి అక్కడ వాళ్ళ కాంపిటీషన్ ఉంటుంది. ఈ కాంపిటీషన్ వల్ల ప్రైస్ అనేది తగ్గిపోతుంది. ఇది ఫైనల్గా ప్రజలకు అనేది యూజ్ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఇది లేదో, సో ఈ ఫార్మా కంపెనీస్ అన్నీ ఈ హోమియోపతికి అగేన్స్ట్గా చెప్తూ ఉంటాయన్నమాట. ఎందుకంటే దే విల్ లూజ్ ద మనీ. ఎప్పుడైతే హోమియోపతి పైకి వస్తుందో దే విల్ లూజ్ ద మనీ, దే విల్ లూజ్ దేర్ రెవెన్యూ. సో వాళ్ళకి సంపాదించింది కాకుండా ఇంకా సంపాదించాలని వాళ్ళకి కోరిక ఉంటుంది. సో అవి కాదు, కాబట్టి వాళ్ళు హోమియోపతి గురించి చెడుగా చెప్తూ ఉంటారు. నెక్స్ట్ మనం కార్పొరేట్ హాస్పిటల్స్ తీసుకుందాం. కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా హోమియోపతి మెడిసిన్స్ అగేన్స్ట్. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ చిన్న డిసీజ్ తీసుకోండి, కిడ్నీ స్టోన్స్కి మీరు ఆపరేషన్ చేయించుకోవాలంటే మినిమం 2 to 3 lakhs మీరు కార్పొరేట్ హాస్పిటల్లో ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అదే హోమియోపతి మెడిసిన్లో వితౌట్ ఎనీ సర్జరీ అవసరం లేకుండా చాలా డిసీజెస్ మనము మెడిసిన్స్తోనే క్యూర్ చేయొచ్చు. చాలా తక్కువ అమౌంట్, ఫ్యూ ఫ్రాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ మేబీ 1/10 ఆఫ్ వాట్ యూ స్పెండ్ ఫర్ అలోపతి, ఇఫ్ యూ స్పెండ్ సేమ్ థింగ్ ఇన్ హోమియోపతి యూ క్యాన్ గెట్ క్లియర్డ్ ఆఫ్ దోస్ డిసీజెస్. అందుకు ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా ఈ హోమియోపతి డాక్టర్స్ కానీ ఈ హోమియోపతికి కానీ నార్మల్గా అగేన్స్ట్గా వీళ్ళు ప్రచారం చేస్తుంటారు అనమాట. సో ఫైనల్గా ఏంటంటే హోమియోపతి మెడిసిన్స్ అనేవి చాలా సేఫ్, హోమియోపతి మెడిసిన్స్ అనేవి చాలా ఎఫెక్టివ్, హోమియోపతి మెడిసిన్స్ చాలా అఫోర్డబుల్. హోమియోపతి మెడిసిన్స్ డిసీజ్ని క్యూర్ చేస్తాయి, డిసీజ్ని మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేస్తాయి. క్యూర్ కానప్పుడు కొన్ని కేసెస్లో ఏంటంటే పేషెంట్కి రిలీఫ్ ఇస్తాయి అన్నమాట. సో ఎవ్రీవన్ యూజ్ హోమియోపతి ఫార్ ఎనీ డిసీజ్ ఎక్సెప్ట్ ఫర్ అక్యూట్ ఎమర్జెన్సీస్. మీకు హార్ట్ అటాక్ ఉంది, లేకపోతే ఎక్కడన్నా యాక్సిడెంట్ అయింది, ఎక్కువ బ్లడ్ లాస్ ఉంది, అటువంటి టైంలో తప్ప వేరే ఏ కండిషన్స్ కన్నా హోమియోపతిని చాలా ఎఫెక్టివ్గా యూజ్ చేయొచ్చు. సో వన్స్ అగైన్ హ్యాపీ వరల్డ్ హోమియోపతిక్ డే టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ.